హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థలు సమర్పించు ఉన్నది ఒకటే జిందగీ. ఈరోజు ఉన్నది ఒకటే జిందగీలో మనం యూత్ గురించి మాట్లాడుకోబోతున్నాము. సో యూత్ అనేది సొసైటీ పైన ఎంతో ఇంపాక్ట్ చూపిస్తారని మనం అనుకుంటూ ఉంటాం. కానీ యూత్ ఈ మధ్య చూసినట్లయితే పెడధోరణులు అంటే వారి వ్యసనాలు సంబంధించి మాట్లాడుకోబోతున్నాము. అంటే ఒకప్పుడు ఒక తాగుడు కానీ లేదా సినిమాలు చూడటం ఇలాంటి వ్యసనాలే చాలా భయంకరంగా కనిపించేవి. కానీ ఇప్పుడు ఆ కల్చర్ ఇంకాస్త ఎక్స్ట్రీమ్ అయిపోవడంతో అవి చాలా క్వైట్ కామన్ అయిపోయాయి. ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి అనేటువంటి విషయాలకు సంబంధించి ఎవరు ఎక్కడా పెద్దగా మాట్లాడరండి. కానీ వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి యండమూరి వీరేంద్రనాథ్ గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పదండి. నమస్తే గురూజీ. పిల్లల్లో వ్యసనాలు అంటే ఒకప్పుడు సిగరెట్ స్మోకింగు లేదా సినిమాలో ఒక పెద్ద వ్యసనంగా ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఎంతసేపు మొబైల్ ఫోన్లో ఉండిపోవడము, లేదంటే పబ్బులు, డ్రగ్స్ కల్చర్, ఇవన్నీ చాలా విపరీతమైనటువంటి ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయాయి గురూజీ. డ్రింక్స్ ఎక్కువైపోయినాయి. అవునవును. 13th ఇయర్కి డ్రింక్స్, 14th డ్రగ్స్. సో ఇవన్నీ ఎక్కువైపోయినాయి కదా. మా అందరికీ అర్థమయ్యే రేంజ్లో ఓ మంచి స్టోరీతో స్టార్ట్ చేయండి. మీకు రాజుగారు 7 చేపల కథ తెలుసా? చేపలు తినని వాళ్ళు ఉండొచ్చేమో కానీ ఈ చేప స్టోరీ తెలియని వాళ్ళు ఉండరు గురించి తెలుసు. ఒక రాజుగారికి 7 కొడుకులు ఉన్నట్ట. 7 వేటకి వెళ్ళారు. అవును. 7 చేపలు తెచ్చారు. ఒక చేప ఎండలేదు. ఎవడైనా వేటకి వెళ్ళి చేపలు తెస్తారండి? అప్పుడు అడగలేక రాజుగారి కొడుకులు. రాజుగారు 7 చేపలు తెస్తే అందులో చేప ఎండలేదు. ఎందుకు ఎండలేదు? గడ్డి మోపు అడ్డొచ్చింది. గడ్డి మోపు ఎందుకు అడ్డొచ్చింది? ఆవు తినలేదు అంటే. ఆవు ఎందుకు తినలేదు? పాలేరు వేయలేదు. పాలేరు ఎందుకు వేయలేదు? అవ్వ ఎందుకు బొవ్వ పెట్టలేదు? పిల్లోడు ఏడుస్తున్నాడు. పిల్లోడు ఎందుకు ఏడ్చాడు? చీమ కుట్టు ఏడుస్తున్నాడు. చీమ ఎందుకు కుట్టావంటే ఏమన్నాడు? నా బంగారు పుట్టులో వేలు పెడితే నేను కుట్టినా. ఈ కథలో నీతి ఏంటి చెప్తాం. ఈ కథలో మొత్తంలో ఐడెంటిటీ ఉన్నది చీమ ఒకటే, అవునా కదా? అవును. తన సామ్రాజ్యంలోకి ఎవరన్నా అనధికారంగా వస్తే ఎవరినైనా, అవును, అది ఎవరైనా రాజుగారి కొడుకులు, బొబ్బ పెట్టని కొడుకు, అవ్వ, ఏవైనా సరే, ఇది ఇండివిజువాలిటీ. నేను ముందే చెప్పాను, గుర్తుందా మీకు? రాజుగారి కొడుకులు వేటకెళ్తే చేపలు తేవటం ఏంటి ఫస్ట్ పాయింట్. అవును. గడ్డి మోపు అడ్డొస్తే దాన్ని పక్కకి జరపచ్చు కదా. పాలేరుని అడగటం దీనికి సెకండ్ పాయింట్. అవును. పాలేరు ఎందుకు పని చేయలేదు? అవ్వ బొవ్వ పెట్టలేదు. ఒక్కరోజు బొవ్వ లేకపోతే పని చేయటం మానేయటం అనేది వ్యక్తిత్వ రాహిత్యానికి ఎగ్జాంపులా కాదా? అవును. అవ్వ ఎందుకు బొవ్వ పెట్టలేదు? పిల్లోడు ఏడిస్తే తన కర్తవ్యం అవ్వ చేయక్కర్లేదా? చెయ్యాలి కదా. సో ఈ కథలో మీరంతా చూస్తే బద్ధకం, కర్తవ్యం నిర్వహించకపోవటం, ఇవన్నీ ఉన్నాయి. ఒప్పుకుంటారు కదా ఈ చిన్న కథలో. టైం అయిపోతుందని వంట చేయకుండా క్రికెట్ మ్యాచ్ చూస్తూ స్విగ్గీ ఆర్డర్ చేసే తల్లి అవ్వ అన్నం వండని అవ్వలాడిదండి. అంతేనా? అంతే కదా. అవును, కరెక్ట్. బయట ఊళ్ళో అందరికీ మంచి చేస్తున్నట్టు నటిస్తూ, లేకపోతే క్లబ్బులకు వెళ్తూ, పేకాడుతూ, డ్రింక్ చేస్తూ చాలా పని చేస్తున్నానని ఇంట్లో మగవాడు ఈ పాలేరు లాంటి వాడు ఏదో ఒక కారణం పెట్టుకొని చేసి, ఇలాంటి కారణాలు ఉన్న తల్లి తండ్రి ఉన్న ఇళ్లలో పిల్లలు రాజుగారి కొడుకుల్లాగే సింహాన్ని వేటాడకుండా చేపల్ని వేటాడతారు. ఫస్ట్ పాయింట్. పక్క బట్టలు సర్దుకోవటం చేత కానీ గడ్డి మోపు జరపని పాలేరు అవుతారు. వ్యసనం అనే చీమల పుట్టలో వేలు పెట్టి జీవితం నాశనం చేసుకుంటారు. బంగారు కన్నం అన్నారు కదా, అది వ్యసనం. తాగుడు అన్నారు, డ్రగ్స్ అన్నారు. వీటిలన్నిట్లో వేలు పెట్టి జీవితాన్ని కుట్టడం. అంటే జనరల్గా మన స్టోరీ చెప్పి వదిలేస్తాం కానీ ఆ మోరల్ కూడా చెప్పాల్సినటువంటి మోరల్ అంటే మనం అనుకున్న మోరల్ ఇది అంత పెద్ద ఈ మోరల్ వాడు చెప్పినప్పుడు అనుకున్నాడు. బట్ మారుతున్న కాలమాన పరిస్థితులు బట్టి వీ హ్యావ్ టు టేక్ ది స్టోరీ లైక్ దట్ ఓన్లీ. ఓకే గురూజీ, ప్రస్తుతం మారిపోయినటువంటి ఈ సొసైటీలో మెయిన్గా తల్లిదండ్రులను బెంబేలెత్తిస్తున్నటువంటి అంశాలు ఏమేమి ఉంటాయని మీరు అనుకుంటున్నారు? ఒక 2 yearsలోనే చాలా గొప్ప చేంజ్ చూశాను. గొప్ప అంటే బ్యాడ్ చేంజ్ చూశానండి. ఎయిర్పోర్ట్స్లో స్మోకింగ్ ఏరియాస్ ఉంటాయి, చాలా జెంట్స్ ఉంటారు అక్కడ. ఈ మధ్య లేడీస్ ఎక్కువైపోయారు. మీరు హైదరాబాద్లో కూడా చూసుంటే చాలా చోట్ల కంపెనీస్ ఎదురుగా సిగరెట్లు తాగేయడం. ఇట్ హ్యాస్ బికమ్ ఏ ప్యాషన్.
సిగరెట్లు మగోళ్ళే తాగాలా, ఆడోళ్ళు తాగకూడదా, అవి కాదండి నాది డిస్కషన్. సిగరెట్ ఎవరో తాగకూడదు, అది ఓకే. బట్ మగవాడి ఫిజియాలజీ వేరు, ఎనాటమీ వేరు, స్త్రీ యొక్క ఎనాటమీ ఫిజియాలజీ వేరు. షీ హ్యాస్ టు గివ్ బర్త్ టు ద చిల్డ్రన్. నువ్వు ఎప్పుడైతే కడుపుతో ఉన్నప్పుడు కూడా సిగరెట్ తాగుతూ ఇది చేసావో, ఇట్ ఈస్ గివింగ్ హార్మ్ టు నెక్స్ట్ జనరేషన్. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఇవన్నీ చాలా ఈజీగా వస్తాయి సిగరెట్ తాగటం వల్ల, డ్రింక్ చేయటం వల్ల. సో నువ్వు జీన్స్ ప్యాంట్ వేసుకోవడం వరకు మగవాడిని కాపీ కొట్టేసుకున్నావు. ఏమన్నా అంటే ఏమంటున్నావు అంటే ఈజీగా ఉంటుంది వేసుకోవడానికి అంటున్నావు. జీన్స్ ప్యాంట్ ఈజీగా ఉన్నప్పుడు పైజమా కుర్తా కూడా ఈజీగానే ఉంటుంది. మరి చీర కట్టుకోవటం బ్యాడ్గా ఉంటే, ఇబ్బందిగా ఉంటే ఉండొచ్చేమో తప్ప, మగవాళ్ళు ఏమో చీర కట్టుకోవటం లేదు, కుర్తా పైజమాలు వేసుకోవటం లేదు. వీళ్ళు ఇలా మారుతున్నారు. వై కాంట్ ఐ బీ ఏ మేల్ అన్నట్టు. దీనికి సింబాలిక్గా వీళ్ళు తాగుడు, డ్రింక్స్, నేను ఎందుకు వై కాంట్ ఇట్ బి, అది అంత డైజెస్ట్ అయ్యే విషయం కాదండి. ఈ పరిణామక్రమం ఎలా వచ్చిందంటే, మనం మా దగ్గరికి ఒక ఫాదరు కూతురు వచ్చారు. షీ ఈజ్ హార్డ్లీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే, నా బాయ్ ఫ్రెండ్స్ అంటే నాట్ రొమాన్స్ అండ్ సెక్స్ కాదు, ఫ్రెండ్స్ హూ ఆర్ బాయ్స్, నా బాయ్ ఫ్రెండ్స్ 3 గర్ల్స్ 2, మొత్తం 6 కలిసి మా ఇంట్లో నా రూమ్లో మందు కొడతాం. బాయ్ ఫ్రెండ్స్ సిగరెట్ తాగుతారు. అమ్మ నువ్వు కొంచెం చికెన్ అవి చేసి పెట్టి ఉంటుంది. ఇతను షాక్ అయిపోయాడు. ప్రీవియస్ జనరేషన్ తండ్రి ఇతను. ఇదేంటి సార్ నన్ను చంపేస్తుంది, అందుకే మీ దగ్గరికి తీసుకొచ్చానంటే, ఏమ్మా ఇలా తప్పు కదా అన్నప్పుడు ఆవిడ మంచి పాయింట్ చెప్పింది, కూతురైనా అసలు లాజికల్గా. ఇప్పుడు ఈయన వద్దన్నాడు అనుకోండి, నేను బయటికి వెళ్ళి తాగుతాను, వాడింట్లో తాగుతాను. కానీ ఇక్కడ మీ ఇంట్లో ఉంటే వాడు ఒకసారి పార్టీ ఇచ్చారు, ఒకసారి నేను ఇచ్చిన ఫీలింగ్ ఉండి ఈక్వల్ అవుతుంది. ఇదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, నేను బయట తాగితే మీకు తెలియదు కదా, నేనేం దొంగతనం చేయట్లేదు, మోసం చేయట్లేదు, మీకు చెప్తున్నాను, ఎంత మంచి అమ్మాయినా చూడండి ఆర్గ్యూ చేసింది. ఓకే, దీనికి ఏం చెప్తాం సమాధానం? ఏం చెప్తాం? నేను ముందు చెప్పాను చూడండి, లేడీస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ యాజ్ ఫర్ ఫిజియాలజీ కన్సర్న్ అని కన్విన్స్ చేయాలి, ఒక పాయింట్. ఇది కాకుండా నువ్వు రాత్రి 1 గంట వరకు డ్రింక్ చేస్తావు, సిగరెట్ తాగుతావు, కబుర్లు చెప్పుకుంటావు, నేను పక్క రూమ్లో నిద్రపోకుండా ఉండాలి డిస్టర్బెన్స్కి. నీ తల్లి పాపం నీ బాయ్ ఫ్రెండ్స్ నమిలి తినేసిన ఎముకల్ని వాటిని నీ తల్లి తీయాలి. ఇలా కన్విన్స్ చేసుకుంటూ వస్తే ఏమన్నా కొద్దిగా చేంజ్ అవడానికి స్కోప్ ఉంది. కానీ మరి ఈ యూత్ ఇలాంటి మాటలు లాజికల్గా వింటారా లేదా అనేది నేనైతే స్కెప్టిక్. వినేటువంటి స్కోప్ ఉందని మీరు అనుకుంటున్నారండి? మళ్ళీ సేమ్ చెప్పిందే చెప్పాలండి. సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అని చెప్పుకుంటూ వచ్చాను. చిన్నప్పుడు ప్రేమ ఆప్యాయత ఇచ్చి నువ్వే ఒక ఫ్రెండ్ అయితే, అంటే కూతురుతో కలిసి మందు కొట్టమని చెప్పట్లేదు, నువ్వే ఒక ఫ్రెండ్ అయితే ఆ అమ్మాయి ప్రపంచం నీ చుట్టూ తిరుగుతుందండి. ఎప్పుడైతే ఫ్రెండ్షిప్ అంటే ఎంతసేపు మందు కొట్టడము ఇలా తిరగడం అలా కాదని చెప్పి తల్లి, కూతురు, తండ్రి ఒక ఫ్యామిలీలాగా ఉంటే, మరి నా జనరేషన్ తర్వాత జనరేషన్స్ మాకు తమ్ముళ్ళు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళ కూతుళ్ళు ఉన్నారు, మాకు దాంట్లో మా జనరేషన్స్లో ఇవన్నీ లివ్ లైక్ సింపుల్ ఫ్యామిలీస్. మరి వాళ్ళందరూ ఇప్పుడు నా కోడలు అయితే చార్టెడ్ అకౌంటెన్సీ ఇండియా ర్యాంకరు, నా తమ్ముడు కూతురు చార్టెడ్ అకౌంటెంట్, వీళ్ళెవరు వాళ్ళ కూతుళ్ళు వాళ్ళు ఎక్కడ ఇవన్నీ లేవండి. సిగరెట్ తాగటాలు ఇవన్నీ. నేను సిగరెట్ మళ్ళీ చెప్తున్నా, సిగరెట్ తాగడం తప్పు, మగవాళ్ళు ఇవేం అంటం లేదండి. యూ నీడ్ నాట్ డూ ఆల్ దీస్ థింగ్స్ ఫర్ ఐడెంటిటీ. యూ కెన్ బి మోర్ క్లోజ్ ఇన్ ద ఫ్యామిలీ, యూ కెన్ హ్యావ్ ది సేమ్ థ్రిల్లింగ్ అనేది ఫ్యామిలీతో ఉన్న వస్తుందండి. చాలా మంచి మంచి ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు నీకు. నువ్వు ఒక సిగరెట్ తాగితే ఎంత థ్రిల్ ఉందో, గోల్డ్ మెడల్ బీఎస్సీలో కానీ బీకామ్లో గోల్డ్ మెడల్ వచ్చినా అదే థ్రిల్ వస్తుంది. దానికి అలవాటు పడాలి ఆ థ్రిల్కి. సో అంటే ఐడెంటిటీ క్రైసిస్ ఇలాంటి వాటికి ఐడెంటిటీ క్రైసిస్ ఒకటి, థ్రిల్ అని వాడాను చూడండి మాట. అందరూ చేస్తున్నారు, ఫస్ట్ టైం సిగరెట్ బాగుంటుందని చెప్తాడు పక్క ఫ్రెండ్. అమ్మాయిలకు కూడా చాలా ఫ్యాంటసీ తాగుతారు. తాగు నాయన, అభ్యంతరం. ఒకసారి తాగి థ్రిల్ ఉందో చూడు. నిజంగా థ్రిల్ ఉండదండి వాటిలో ఏమేమి. థ్రిల్ అయితే ఆనందం ఉందా లేదా తర్వాత సంగతి నేను చెప్పేది. ఈ థ్రిల్ వ్యసనంగా మారుతుంది చాలా మందికి. ఎందుకంటే హూ కెనాట్ కంట్రోల్ దేర్ అలవాట్లను కంట్రోల్ చేసుకోలేరు. రేపొద్దున్న నీకు కొడుకు పుట్టాడు, కూతురు పుట్టాడు, మనమేమి హై సొసైటీ కాదు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నువ్వు సిగరెట్ తాగాలనిపిస్తే దొంగతనంగా తాగుతుంటే నీ 13 ఏళ్ళు కొడుకు చూశాడు అనుకో, నీకు 40 ఏళ్ళు వచ్చినాయి. ఎంత దరిద్రంగా ఉంటుంది. అప్పుడు సొసైటీ మారిపోతుంది. అప్పుడు కొడుకు తండ్రి కూడా అందరూ కలిసి సిగరెట్ తాగుతారని వాదిస్తే నేనేం చెప్పలేను. నాకున్న ఈ పరిణామంలో, ఈ వ్యవస్థలో, ఈ జాడ్యంతో, ఈ ఆర్థడాక్స్ ఐడియాల్స్తో అది బాగోదు అనుకుంటున్నాను. సో గురూజీ, మనం చూస్తూ ఉంటాం పిల్లల్లో ఏంటంటే గ్యాడ్జెట్స్ పైన ఉన్నటువంటి మమకారం చాలా ఎక్కువ అయిపోతుంది. ఏంటంటే మోటార్ సైకిల్స్, కార్లు కొనాలని చెప్పడము. వాళ్ళు ఆ టైంలో అడిగినప్పుడు కొంతమంది తల్లిదండ్రులకు ఆర్థికంగా వెసులుబాటు లేకపోవడం, కానీ పిల్లలు అడిగింది ఇవ్వలేకపోతున్నామన్నటువంటి ఆత్మన్యూన్యతలోకి వెళ్ళిపోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉంటాం కదా. దీనిపైన మీరు ఏమంటారు?
మీకు గత ఎపిసోడ్స్లో నేను నెగిటివ్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పానండి. భోజనం మానేయటం, అవును. చేతిలో ఏది ఉంటే అది ఇసిరి కొట్టడం, తల్లిని ఎలా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తే తల్లి ఎప్పటికి తన మాట వింటుందో తెలుసు. వీటి గురించి చర్చించాం కదా. ఇది సెకండ్ చిన్నప్పుడు స్టేజ్ అండి. పైకి వెళ్ళిన తర్వాత నా దగ్గరకు ఒక కేసు వచ్చింది. ఫాదర్ లేడు, సింగిల్ ఉమెన్, చచ్చిపోయాడు. మరి వీడియో నాకు ఐడియా లేదు. షీఈ్ ఎ టీచర్. ఓకే. వాడికేమో 20 years 18 years గ్రాడ్యుయేట్. మోటార్ సైకిల్కి డబ్బులు కావాలంటాడు, ఈవిడ లేదంటాడు. అప్పుడు ఆవిడని కొట్టాడండి. కొట్టి ఆ గాజులు తీసుకొని వెళ్ళి తాకట్టు పెట్టు, అమ్మ ఏదో చేసి మోటార్ సైకిల్ కొనుక్కున్నట్టు. ఆవిడ వచ్చింది, ఏం చేయాలండి అంటుంది. కొడుతున్నాడు నాన్న. ఫస్ట్ స్టేజ్లో భోజనం మానేయటం, నిరాహార చిన్నప్పుడు. ఇప్పుడు బలం వచ్చింది కదా, సింగిల్ మదరు, కొట్టి తీసుకుపోయాడు. నేను అడిగా, మీకు తాపత్రయం అంటే తెలుసా అని. ఏమిటన్నా తాపత్రయం అంటే 3 రకాల కోరికలు. నా కొడుకు బాగుండాలి, ఇది ఉండాలి. నీ కొడుకు బేవర్స్గా తయారయ్యాడు, ఇంకా బేవర్స్గా తయారవుతాడు, అంతే కదా. మీరు ఒక పని చేయగలరా, నాకు నిజంగా చేస్తానంటే చెప్తానండి. చెప్పండి అంటే వెళ్ళిపోండి ఇంట్లోంచి, కొడుకు నా ఇంట్లో వదిలేసేసి వెళ్ళిపోండి. నెక్స్ట్ మంత్ జీతం అడే కట్టాలి ఇంటికి. అసలు మీరు భోజనం ఉండద్దు, ఏం ఉండద్దు. వాడు మిమ్మల్ని ఎంత హింసించాడో మీరు వాడిని హింసించడం మొదలు పెట్టండి. నాకు 1 month తర్వాత కనబడి. ఎందుకంటే ఇదేదో ఆన్ ది టేబుల్ మాట్లాడితే బాగానే ఉందండి, చేస్తానండి, మళ్ళీ వెళ్ళిపోతారు, చేయరు. ఇంతవరకే చెప్తాను నేను. 1 month తర్వాత మళ్ళీ రండి అంటే 1 month తర్వాత వచ్చిందండి. వచ్చి వణికిపోతున్నాడు, ఏడుస్తున్నాడు అండి పిల్లోడు. డబ్బులు లేవు వాడికి, వంట లేదు, ఏం లేదు. ఫ్రెండ్స్ అందరూ వదిలేశారు వాడి దగ్గర, చేశారు. కొంచెం మారినట్టు అనిపిస్తుంది అండి. చూసారా మీరు, ఎప్పుడైతే మీరు బిగించారో ముడి, వాడు దిగి వస్తాడండి. ఇంకా ఇలాగే చేయండి, ఇట్ విల్ బి ఏ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ద పేరెంట్స్ అని చెప్పాను. కొంచెం కఠినంగా ఉండాలండి. కానీ ఈ కఠినంగా ఉంటే కొన్ని ఎక్స్ట్రా పరిణామాలు కూడా రావచ్చు. సూసైడ్ చేసుకోవటం, ఇంట్లోంచి వెళ్ళిపోయి ఏ కాశీకో వెళ్ళిపోయి, హిమాలయ పర్వతకు వెళ్ళిపోయి అక్కడ డబ్బులు లేక అక్కడ దొంగతనాలు చేసి మళ్ళీ ఇవి కూడా ఉంటాయి. జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లవాడు సెంటిమెంటల్లా, సెన్సిటివా, చిన్న విషయానికి ఎలా అవుతాడు, ఇవన్నీ చేసుకుంటూ పెట్టుకొని రావాలి తప్ప ఇంట్లోంచి ఫాదర్ మదర్ వెళ్ళిపోతే ఎట్లా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అయితే తల్లిదండ్రులు ఎలా వీళ్ళని మోల్డ్ చేయాలంటారు? పిల్లలకి అర్థమయ్యే రీతిలో ఎలా చెప్పాలంటారు? చిన్నప్పటి నుంచి నిర్వాణ యోగా అని చెప్పి గౌతమ బుద్ధుడి తాలూకు ఒకటి ఉందండి, వైస్ హాలిడే అని చెప్పాను నేను దీనికి. వైస్ హాలిడే అంటే ఏంటంటే, మీకు బాగా ఇష్టమైన స్వీట్ ఏంటి, ఏదైనా చెప్పండి. కలాకండ్ అనుకోండి. మీరు స్టూడెంట్ అనుకోండి, వారానికి ఒక రోజు కలాకండ్ తిన్నాం, ఎటువంటి పరిస్థితుల్లో తిన్నాం. మీకు టీవీ ఇంట్రెస్ట్ అనుకోండి, వారానికి ఒక రోజు టీవీ చూడను, వారానికి ఒక రోజు స్మార్ట్ ఫోన్ ముట్టుకోను, వారానికి ఒక రోజు సినిమాలు చూడను, వారానికి ఒక రోజు నాన్ వెజిటేరియన్ తిన్నాను. ఇట్లా వారానికి ఒక రోజు ఒక దాని మీద కంట్రోల్ చేసుకుంటూ ఉంటే మీకు స్లోగా కంట్రోలింగ్ పవర్ వస్తుందండి. మనోళ్ళు భోజనం మానేమంటారు చూడండి, శనివారం, ఇదే కంట్రోలింగ్ పవర్. ఆకలి వేస్తున్నప్పుడు దాన్ని తగ్గించుకోవటం అనే మనసుని కంట్రోల్ చేసే పద్ధతి ఒకటి వస్తుంటుంది. మీకు కళాఖండ్ ఇష్టం అన్నారు కదా, మీరు స్టూడెంట్ అనుకుందాం, చదువుకునేటప్పుడు కళాఖండ్ అక్కడ పెట్టుకోండి, దాన్ని చూస్తూ చదువుకోండి. చదువు అయిపోగానే తీసుకెళ్ళి లోపల పెట్టేయండి, తినద్దు. ఫస్ట్ డే మాత్రం మనసు విలవిల్లాడిపోతుంటుంది, ప్రతిసారి దాన్ని వాసన గుర్తొస్తుంటుంది. ఎప్పుడైతే మీరు పెట్టేశారో మీకు అచీవ్మెంట్ వస్తుందండి. నేను నా మనసుని గెలవగలిగాను, దిస్ ఈజ్ బెటర్ దాన్ ది స్వీట్. ఆ స్వీట్ని తినడంలో వచ్చే ఆనందం కన్నా మనసుని గెలిచాను అన్న ఆనందం ఎక్కువ వస్తుంది. సెకండ్ డే కూడా ఫస్ట్ ఉన్నంత ప్రభావం ఉండదండి, మీకు కొంచెం తగ్గిపోతుంది. థర్డ్ డే అసలు దాన్ని పట్టించుకోరండి. ఫోర్త్ డే తినేయండి. అప్పుడు మీకు మనసు చెప్పట్లా తినమని, బుద్ధి చెప్తాను. అర్థమవుతుందా? మీకు ప్రతిరోజు బిర్యానీ పెడితే ఆ బిర్యానీలో ఉండే ఆనందం తెలియదు. ఎప్పుడన్నా వారానికి ఒక రోజు తింటేనే బిర్యానీలో. ఇలాగా ఏదైనా సరే లిమిటెడ్గా ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ ఈ పిల్లలకి ఇస్తూ ఉంటే ఈ నిర్వాణ యోగం అలవాటు అవుతుంది. దీన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయాలంటే, ఫస్ట్ పిల్లలకి ఫైనాన్షియల్ పొజిషన్ చెప్పాలండి. వెన్ దే ఆర్ 12 years 13 years వచ్చినప్పుడు మనం ఈ లెవెల్లో ఉన్నాం, ఇంతకన్నా డబ్బు మన దగ్గర లేదు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఈజ్ ఇన్వాల్వ్ దెమ్. ఒక హస్బెండ్కి మదర్కి కలిపి 30,000 జీతం వస్తుంది. 30,000 5,000 6,000 అద్దె పోతుంది, 4,000 ఎంత, మొత్తం 10,000 కరెంట్ ఛార్జెస్ అయిపోతే 20,000 5,000 అడిగి ఇచ్చేయండి. ఈ నెలంతా నువ్వు పోషించరా మమ్మల్ని, బియ్యం నువ్వే తీసుకురా, నువ్వు తింటే తిను, ఐస్ క్రీమ్ కొనుక్కో, ఇది కొనుక్కో. వెన్ యూ ఆర్ పుట్టింగ్ ది రెస్పాన్సిబిలిటీ ఆన్ ద షోల్డర్స్, వాడికి అనుకో అని చెప్పి ఒక దిగుతాడు కింద. దిస్ ఈజ్ ద బెస్ట్ థింగ్ అండి, ఇన్వాల్వ్ దెమ్ ఇన్ ది ఫైనాన్షియల్ మ్యాటర్స్. నా పిల్లవాడు బంగారం, నాకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాడికి ఎందుకు ప్రాబ్లమ్స్ ఇవ్వటం, నా చిన్నప్పుడు నా ఫాదర్ ఇంత కష్టపడి నన్ను పెంచాడు, వాడిని కూడా ఎప్పుడైతే నువ్వు ఇది వచ్చిందో వాడు తలకెక్కాడు. ముఖ్యంగా ఇంట్లో తాతలు వీళ్ళు ఉంటే వాళ్ళు పాజిటివ్గా ఉంటే అద్భుతం అండి, నెగిటివ్గా ఉంటే మాత్రం నరకమే అది.
నేను నిన్ను అట్లాగే పెంచానురా, నిన్ను అట్లాగే కొట్టానురా, నిన్ను అట్లాగే తిట్టానురా, అవన్నీ చెప్తూ ఉంటారు. అవునవును. వాడికి ఇవ్వచ్చు కదరా అని వీడి పెన్షన్ వస్తుంటుంది కదా, అది తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాడు. ఇలాంటి కాకుండా ఇన్వాల్వ్ దెమ్ ఇన్ ది ఫైనాన్షియల్ ప్లస్ డైలీ కోర్స్ ఉంటాయి. చెల్లికి జడేయరా, అమ్మ బిజీగా ఉంది, అమ్మకి తలనొప్పిగా ఉందిరా, నువ్వు ఇవాళ చారు పెట్టి రసం ఎలా పెడతావో చూస్తాను అని రసం పెట్టినప్పుడు బాగుందిరా, చాలా అద్భుతం అని చెప్పి రూపాయి వాడికి ఇచ్చి భలే చేశారు అంటే నేను చేస్తున్న ప్రతి పనికి నాన్న మెచ్చుకుంటున్నాడు, నాకు చిన్న గిఫ్ట్ దొరుకుతుంది. ఏది ఉచితంగా రాదు, అన్నిటికీ వీ హ్యావ్ టు వర్క్ అనే ఫీలింగ్. మీరు చెప్తూ ఉంటే చిన్నప్పుడు అమ్మమ్మలు తాతమ్మలు వాళ్ళు ఇలా ఎంకరేజ్ చేసినవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. సరే, అయితే ఇలాంటివన్నీ చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ పిల్లలు మారే అవకాశం ఉందనుకుంటా. ఒక ఐడియా ఆలోచన మారుస్తుంది అన్నట్టు ప్రయత్నం చేస్తే మారటానికి స్కోప్ ఉందండి. ఒక కంపెనీలో ఒక ఎగ్జిక్యూటివ్ కనబడ్డాడు నాకు. అవి సెల్ ఫోన్స్ వచ్చిన కొత్త, ఐఎమ్ టాకింగ్ ఇప్పుడు 12 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నాను. మొన్న కనబడ్డాడు అతను. సెల్ ఫోన్ వచ్చిన కొత్తలో ఫోన్ కావాలంటాడు అతను. ఫాదర్కి అంత డబ్బు లేదు ఫోన్ కొనిపెట్టి. ఆ రోజులో చాలా ఉండేది ఖరీదు, కొత్తగా వచ్చినాయి. సో లేదురా అంటే వాడు చాలా గొడవ చేశాడు, ఇచ్చేసాడు. ఇంక వీడు భరించలేక బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేసి పర్సనల్ లోన్ కావాలండి అంటే, అప్పుడు సెల్ ఫోన్ మీద లోన్స్ ఇచ్చే ఇది లేదండి, ఏదైనా కాగితాలు పెడితే ఇస్తామండి అన్నాడు. సరే ఇంటి కాగితాలు తీసుకెళ్ళాడు సెల్ ఫోన్ కోసం. ఎవరు? ఈ ఫాదరు. మరి వీడు ఏడుస్తున్నాడు, నిరాహార దీక్ష, కోతుకుంటున్నాడు, ఇవన్నీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది పాపం ఫాదర్కి. ఆయన కాలు తీశారు, ఇప్పటికీ కుంటుకుంటూ ఉంటాడు. దిస్ హ్యాస్ చేంజ్ దిస్ బాయ్ అండ్ హీ హాజ్ బికమ్ ఎన్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ డెలాయిట్. ఒక చిన్న సంఘటన, నువ్వు ఇలా చేస్తూ ఉండటం వల్ల మేము ఇలా కష్టపడతాం అనే దానికి నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ మరీ డ్రమటిక్గా ఉంది. అలా కాకుండా అంటే ఇంత ఎక్స్ట్రీమ్ మనకి ఇన్సిడెంట్ జరిగితేనే అని నేను అంటం లేదు. ఏ పుట్టలో ఏ పాము ఉందో ఒక ఇన్సిడెంట్ చెప్పి ఇలా జరిగింది. ఇప్పుడు నేను చెప్పిన కథలోనే మీ కళ్ళు తడవుతున్నాయి. కాబట్టి ఏమో చెప్పలేం కదా ప్రయత్నం చేయటంలో. నువ్వు ఇలా చేస్తే నీ అక్కకి పెళ్ళికి మంచి సంబంధం రాదురా, నువ్వు ఇలా ఖర్చు పెట్టడం మొదలు పెడితే. నీకు ఇలా సబ్జెక్ట్ ఉండిపోయినాయి, నువ్వు మోటార్ సైకిల్ మీద తిరుగుతున్నావు. నీ ఆ బాబాయ్ కొడుకు చూడు, వాడికి ఉద్యోగం లేదు, వాడు ఎలా ఉన్నాడు. చెల్లి కూడా వాడిని ఎగతాళి చేస్తుంది, దొంగతనాలు చేస్తున్నాడు చిన్న. మొన్నే పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇలా జరుగుతున్నాయి కదా అని చెప్తూ ఉంటే పిల్లలు అంత మరీ ఇదిగా ఉండరండి. చిన్నప్పటి నుంచి నేను చెప్తూ ఉంటే, జాగ్రత్తగా చెప్తూ ఉంటే వింటారని నా ఉద్దేశం, చిన్న ఆశ. సో గురూజీ, జీవితంలో ఏం సాధించాలో చెప్పారు కానీ ఎలా సాధించాలో చెప్పలేదు. జీవితంలో మనిషికి జంతువుకి ఉన్న ఒక మంచి తేడా చెప్పగలరా? విచక్షణ. బ్యూటిఫుల్ విచక్షణ. దీనికన్నా ముఖ్యమైనది చిరునవ్వు అండి. ఓకే. మనుషులు నవ్వరు, మనుషులు నవ్వుతారు, జంతువులు నిజంగా నవ్వంటారా? ఎక్కడ నేను కూడా చూడలేదు కదా. ఏమైనా చింపాంజీలు నవ్వుతాయేమో, మనుషులు నవ్వరు. నవ్వినట్టు జంతువులు నవ్వరు. సో నవ్వు ఒకటి, మీరు చెప్పినట్టు విచక్షణ ఒకటి. విచక్షణ అంటే ఇంకొంచెం బ్రాడ్గా తీసుకుంటే జ్ఞానం అందాం. రోజు రోజుకి మనిషికి ఒక జ్ఞానం పెరగాలండి. ఈ రోజుకి నిన్నటికి మధ్య ఒక జ్ఞానం అనేది కొంచెం పెరగాలి. కానీ మనం ఏదన్నా ఒక పిక్నిక్ వెళ్ళాం అనుకోండి, ఆ రోజు ఫోటోలు తీసుకుంటాం, డ్యాన్స్ చేస్తాం, ఏదో ఆడతాం, వచ్చాం, ఆ రోజు జ్ఞానం పెరగదండి, కానీ ఆనందం పెరుగుతుంది కదా. సో జంతువులకి ఇలాంటి ఆనందాలు ఏమి ఉండవండి. తింటాం పడుకోవటం, వేటాడటం, ఇదే కదా. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ నేచర్ హ్యాస్ గివెన్ టు మ్యాన్ కైండ్. నవ్వటం, జ్ఞానం పెంచుకోవటం. కానీ చాలామంది మనుషులు జంతువులాగే బతుకుతారండి, నవ్వరు, జ్ఞానం పెంచుకోరు కదా. మనం గత ఎపిసోడ్స్లో సెరటోనిన్ అనే ఒక వర్డ్ వాడాను మిమ్మల్ని, కార్టిజాల్ అని టెన్షన్ కోసం వచ్చింది. అవి మీకు ఇప్పటివరకు తెలియదు, ఈ మీటింగ్లో నాతో మాట్లాడుతున్నప్పుడు తెలుసు. అలాగే నాకు ఏదో పుస్తకంలో చదివితే సెరటోనిన్ గురించి తెలిసింది. అది జ్ఞానం పెరగటమే కదా. అది నిన్నటి వరకు తెలియదు, ఈరోజు మీకు తెలిసింది. ఇలా జ్ఞానం పెరగటం, నవ్వటం, స్మైల్ అంటారు. ఈ స్మైలు నవ్వు రోజుకి రోజు పెంచుకుంటూ పోవటమే జీవితం అండి. దీన్నే T-Y కాన్సెప్ట్ అంటారు, టుడే మైనస్ ఎస్టర్డే. ఒక రోజు కింద ఇంకో రోజు గడిస్తే నీకు ఒక ఆనందం అన్నా వచ్చిందా, కొంచెమన్నా జ్ఞానం అన్నా పెరిగిందా అని తెలుసుకోవటం ఈ ప్రశ్నకి సమాధానం. ఓకే, కొంచెం కన్ఫ్యూజంగా ఉంది గురూజీ, ఇంకొంచెం డీటెయిల్ నేను చెప్తాను, ఇంకా బాగా చెప్తాను. చెప్పండి. మీరు టైటానిక్ సినిమా చూసారా? చూసా. ఓకే. ఆ టైటానిక్ సినిమాలో పడవ మునిగిపోయినప్పుడు హీరోయిన్ కోసం హీరో సాక్రిఫైస్ చేసి చచ్చిపోతాడు. ఆ పడవలో మీరు ఉన్నారు అనుకుందాం, మీరు హీరోయిన్ కాదు, ఉన్నారు అంతే. ఏ హీరో లేడు, ఎవరు మిమ్మల్ని అంతా లేరు అసలు. కానీ మీకు ఈతొచ్చు, అద్భుతంగా ఈతొచ్చు, ఈదుకుంటూ దీవికి వెళ్ళారు. లేళ్ళు, సెలయేళ్ళు, జలపాతాలు, కుందేళ్ళు, అద్భుతంగా ఉంది.
మీరు నాన్ వెజిటేరియన్ అయితే డీర్ 65, ర్యాబిట్ మంచూరియా అన్నీ చేసుకొని తినచ్చు. ఎందుకంటే కారం, పచ్చిమిరపకాయ ముక్కలు ఉన్నాయి, అక్కడ ఉప్పు ఉంది, సముద్రం ఉంది, శుభ్రంగా చేసుకొని తినచ్చు, ప్రకృతిని చూసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, పెర్మనెంట్గా అక్కడ ఉండిపోతారా, వెనక్కి వస్తారా? ఉండదు. ఎందుకు వస్తారు వెనక్కి? మీకు ఫుడ్ ఫ్రీ, అవే జీవితం కాదు కదా. ఇంకేంటి జీవితం? అది కాకుండా ఇంకేం కావాలి మీకు? అందరూ ఉండాలి కదా. అందరంటే ఎవరెవరు? అమ్మ నాన్న, చెల్లిని. మీకు స్మార్ట్ ఫోన్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు వాళ్ళని ఫోటోలో చూసుకుంటూ మాట్లాడచ్చు. మీరు ఒక రాయి మీద కూర్చుంటే వాళ్ళు ఇంట్లో సోఫాలో కూర్చుంటారు, ఇట్లాగే కూర్చొని మాట్లాడుకోవచ్చు. అయినా మనిషి ఎదురుగా ఉన్నది వేరు. ఎదురుగా ఉంటే మీ అమ్మని, నాన్నని, మీ ఆయన్ని, మీ పిల్లాడిని పంపిస్తాం, ఉంటారా అక్కడ? సొసైటీ కూడా కావాలి. అంటే ఏంటి? మనతో పాటు ఎందుకు మీ సిటీ బస్సులు, కార్లు, లైట్ ఇవన్నీ ఎందుకు? మీరు హ్యాపీగా ఫ్యామిలీ అంతా అక్కడ ఉండొచ్చు కదా. లేదు గురూజీ, ఎందుకు మనసు ఒప్పుకోవట్లేదు కదా. అదే జీవితం అండి. మీరు అడిగారు కదా ఇదంతా ఎందుకు బతకాలి, ఎందుకు బతుకుతున్నాం అంటే ఇదే బతకడం. ఏం కావాలంటే మనిషికి, ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో మీకు కంఫర్ట్స్ లేవండి. ఎండ మాడిపోతూ ఉంటుంది, ఏసీ రూములు లేవు, కంఫర్ట్స్ లేవు, ఒప్పుకుంటారు కదా. మీకు ఒంట్లో బాగాలేకపోతే డాక్టర్ లేడు అక్కడ, మెడిసిన్స్ లేవు, ఒప్పుకుంటారు కదా. మీరు ఏదైనా గొప్ప పని చేస్తే చప్పట్లు కొట్టడానికి మీరన్న సమాజం లేదు, ఒప్పుకున్నారా? కొత్త విషయం ఏదైనా చేయాలి, కొత్త ఇల్లు కట్టుకొని అందరికీ చూపించాలి, కొత్త డ్రెస్ వేసుకొని చూపించాలి అని ఎంతూజియాజం అసలు లేదు అక్కడ. తింటాం, వేటాడటం, వండుకోవడం, పడుకోవడం, అవునా? జ్ఞానం పెరగదు రోజు రోజుకి. మొదటి రోజు ఎలా ఉన్నారో 100 సంవత్సరాలు పోయినా ఆ దీవులు అలాగే ఉంటారు. ఒక అరిస్టాటిల్ తెలియదు, ఒక ఆర్కిమిడీస్ తెలియదు, ఏమీ తెలియదు అక్కడ. ఈ 5టినే సాధించడం కోసమే మనం జీవితంలో ఇక్కడ ఉంటామండి ప్రపంచంలో. ఫస్ట్ ఈజ్ మంచి హెల్త్, మనం ఏదైనా మంచి పని చేస్తే చప్పట్లు కొట్టడానికి. ఇది కంఫర్ట్స్, మంచి డ్రెస్ కానీ, ఏసీ రూమ్స్ కానీ, కార్లు కానీ, కంఫర్ట్స్. చెప్పులు ఉండవు మీకు అక్కడ దీవిలో. 1 ఇయర్లో పోతాయి చెప్పులు. మరి చెప్పులకి ఏం చేస్తారు? గడ్డం, మగవాళ్ళకైతే గడ్డం పెరిగిపోతుంది. ఇలాంటివన్నీ చేసుకోవటం. కానీ చాలామంది యూత్ ఈ 5టిని మర్చిపోతున్నారు. జాగ్రత్తగా ఆలోచించండి. హెల్త్ బాగోదు వాడికి. అదే ట్రైన్ కంపార్ట్మెంట్లో పై బర్త్కి వెళ్ళమంటే ఆపసోపాలు పడతాడు. 1 కిలోమీటర్ పరిగెత్తలేడు, 30 ఏళ్ళు వచ్చేసరికి ముసలోడు అయిపోతున్నాడు. సో హెల్త్ బాగాలేదు. వాడికి ఒక్కడు చప్పట కొట్టాడు, వీడే వాల్ పోస్టుల దగ్గర కొబ్బరికాయలు కొట్టి కింద ఈరోజు విడుదలవుతున్న సినిమా అభిమాన సంఘం అని వీడికి ఎవడో చప్పట కొట్టాడు. సో వీడికి ఫేమ్ లేదు. వీడు పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులకు ఏసీ రూమ్ ఇచ్చే స్టేజ్లో ఉండడు, వీడే పరీక్షలు తప్పుతాడు. సో వీడికి కంఫర్ట్స్ లేవు, చిన్న గదిలో ఉండి అదే జీవితం అనుకుంటున్నాడు కదా. ఎంతూజియాజం టువర్డ్స్ లైఫ్ అంటే వాడు మోటార్ సైకిల్ ఎక్కడం, లేకపోతే బీర్ తాగడమే అనుకుంటున్నాడు తప్ప జీవితంలో ఏదైనా మనం చేస్తున్నట్టు పొద్దున్న లేచి ఇలా పనిచేసి 10 మందికి ఏదైనా సేవ చేయాలనే ఎంతూజియాజం లేదు. ఇప్పుడు అర్థం ఏంటంటే క్లియర్గా ఒక దీవిలో ఫ్రీగా మనకి భోజనం దొరికినా అక్కడ ఉండకపోవటానికి కారణాలు ఇన్ని ఐశ్వర్యాలు ఉంటే వాడి జీవితంలో సక్సెస్ అయినట్టు లెక్క. ఇది చెప్పాలి జనాలకి, పిల్లలకి చిన్నప్పటి నుంచి. నాకు తెలిసి ఈ ఎపిసోడ్ ద్వారా అందరికీ చాలా బాగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను గురూజీ. అయితే మరి ప్రతి ఎపిసోడ్లో చెప్పినట్లు ఒక మంచి టిప్ మాకు చెప్తారా? చెప్తానండి. మీకు కొటేషన్ గుర్తుందా? ప్రతి చోట తను ఉండలేడు కాబట్టి భగవంతుడు అమ్మని సృష్టించారు. దీనికి ఎక్స్టెన్షన్ ఏంటో తెలుసా? ఏంటి సార్? ప్రతివాడు పిల్లలకి మార్గదర్శకత్వం చూపించలేడు కాబట్టి నాన్నని సృష్టించాడు. ఓకే. ప్రతివాడి చోట తను ఉండలేడు, ఆప్యాయత, ప్రేమ అవన్నీ ఇవ్వటానికి. అందుకని అమ్మని సృష్టించాడు. కానీ ఎలా వెళ్ళాలి, ఎటు తిరగాలి, ఏం చేయాలి అని చెప్పడం కోసం నాన్నని సృష్టించాడు. సూపర్ టిప్ గురూజీ. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఇవాళ శ్రీ గాయత్రి విద్యా సంస్థలు సమర్పించి ఉన్నది ఒకటే జిందగీ. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.